అదా మూవీ చాలా బాగా అనిపించింది. యాజ్ అ బైకర్ చాలా కనెక్ట్ అవుతున్నాము అండ్ చాలా బాగా చూపించారు. అది ఒక బైకర్స్కి ఉన్న ఎమోషన్స్ స్క్రీన్ మీద చాలా బాగా కనిపించింది. అండ్ సర్వానంద్ గారు వాజ్ ఎక్సలెంట్ ఇన్ పోర్ట్రేయింగ్ ఎమోషన్స్ అండ్ ఆ ప్యాషన్ అండ్ రిజల్ట్ వాజ్ అమేజింగ్. ఎక్సలెంట్. అంటే నేను మూవీలో కూర్చొని ఆ సీన్స్ ఆ మ్యూజిక్ వింటుంటే ఎస్పెషలీ ద ఎమోషనల్ సీన్స్ చాలా బాగా క్యాచ్ చేసింది. ఐ వుడ్ సే మంచి బాగానే ఉన్నాయి, వెళ్ళి చూడొచ్చు అందరూ. సో రాజశేఖర్ గారికి ఒక మంచి కంబ్యాక్ అనుకోవచ్చు ఇది. యాక్చువల్గా ఈ సినిమాలో అన్నిటికన్నా నాకు నచ్చిన క్యారెక్టర్ అయితే రాజశేఖర్ గారి క్యారెక్టర్. అంటే వెయిట్ ఎక్కువ ఉంది, మంచిగా స్ట్రాంగ్ పెట్టారు, క్యారెక్టర్ బాగుంది. ఓకే, కొంచెం హైలైట్స్ అంటే ఏం చెప్తారు? మెయిన్ హైలైట్ వచ్చేసి రేసింగ్ ఎపిసోడ్. ఆబ్వియస్లీ ఇట్స్ రేసింగ్ ఫిలిం. బైకింగ్ రేసింగ్ ఎపిసోడ్ చాలా ప్రొఫెషనల్గా ఉన్నాయి. అంటే రియల్ రేస్ లాగా ఉంది ఆల్మోస్ట్. అంటే యాజ్ ఎ సినిమాలో అనుకున్నంత బెస్ట్గా ఇచ్చారు. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్కి మ్యూజిక్ చాలా బాగుంది. ఎస్పెషల్గా సౌండ్ మిక్సింగ్ ఉంటుంది కదా, పర్ఫెక్ట్ మిక్స్ చేశారు. ఎక్కడ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చాలా బాగుంది. అంటే ఇలాంటి స్పోర్ట్స్ ని ఓన్లీ హాలీవుడ్ అప్సైడ్ తీస్తేనే చూస్తారు. మన తెలుగు సినిమాలో ఇలాంటి స్పోర్ట్స్, ఇలాంటి జోన్ మన తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. బ్రో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే గుడ్ ఫిలిం ఇస్ అ గుడ్ ఫిలిం. ఇదే తెలుగు వాళ్ళు F1 చూసారు కదా, అంటే మనం ఆబ్వియస్గా కంపేర్ చేయకూడదు. కానీ మనకున్న దాంట్లో దిస్ ఇస్ అ గుడ్ ఫిలిం, మనం వెళ్ళి సపోర్ట్ చేయాలి. బాగుంది సినిమా. రేటింగ్ ఎంత కొత్తగా ఉన్నాయి, ఏది నార్మల్ సినిమా తీసినట్లేదు. వీళ్ళ కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది? రాజశేఖర్ గారు తీశారు మన సూపర్, చాలా బాగా వర్కౌట్ అయింది ఆన్ బిగ్ స్క్రీన్. రాజశేఖర్ అయితే మాత్రం హిస్ యాక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా, అంటే ఈ టైప్ ఎప్పుడు చేయలేదు రాజశేఖర్. ఎప్పుడు నార్మల్ చేసేసరికి ఇలా కొత్తగా వచ్చేసరికి చాలా డిఫరెంట్ కనబడింది బిగ్ స్క్రీన్ మీద, చాలా బాగుంది. అంటే రాజశేఖర్ గారిని మనం పవర్ఫుల్ రోల్స్ లో చాలా చూసాం. ఇది చూస్తే గురువులో వెంకటేష్ తో అంటే లైక్ అట్లా ట్రైనింగ్ ఇచ్చేటట్లు కనిపిస్తుంది కొడుకు. కొడుకు ఇక్కడ కొడుకు కోచ్ రెండు కాబట్టి ఎమోషన్ తో పాటు స్పోర్ట్ యొక్క సీరియస్నెస్ కూడా బాగా క్యారీ చేసింది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? బీజిఎం సాంగ్స్, సౌండ్ ఇస్ వెరీ గుడ్, చాలా మ్యూజిక్ చాలా బాగుంది, కొత్తగా ఉంది. సౌండ్ ఎప్పుడు అలాంటి సౌండ్ లేదు. అంటే HDR బై బార్కోలో చూస్తే ద సౌండ్ ఇస్ వెరీ గుడ్. సో స్టంట్స్ ఎలా ఉన్నాయి? బైక్ స్టంట్స్ అని చాలా బాగుంది. చాలా క్లీన్ తీసారు, నార్మల్ తీసారు. సారీ స్టంట్స్ హాలీవుడ్ కి మ్యాచ్ అయినా? అంటే హాలీవుడ్ వాళ్ళు డర్ట్ బైక్ రేసింగ్ తీసారో లేదు నాకు తెలియదు, నేను చూడలేదు. బట్ దిస్ థింగ్ ఇస్ వెరీ చాలా కొత్తగా ఉంది, చాలా హై లెవెల్లో ఉంది. అంటే ఈ 2 hours ఎంజాయ్ చేయొచ్చు మూవీని. డెఫినెట్లీ yes, 2.5 hours చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5 ప్లస్ 3.75 ఇవ్వచ్చు. ఇట్స్ వెరీ గుడ్, థ్యాంక్ యూ. బ్రేక్ మూవీ చూస్తుంటే నిజంగా చెప్తున్నా, మన శర్వానంద్ కెరియర్లో ఒక మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఛానల్ తర్వాత ఒక మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు శర్వానంద్ కెరియర్లో. ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ, మంచి సినిమా. అంటే ఒక ఆడియన్స్కి నచ్చేటట్టు డైరెక్టర్ గారు చాలా బాగా తీసిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ అద్దర కొట్టేసిండు. అంటే ఆ రేసింగ్, అంటే ఆ బ్రేక్ తగ్గట్టు ఆ స్టైల్ కానీ ఆ స్టిల్ కానీ నిజంగా చెప్తున్నా దాని తగ్గట్టు కష్టపడ్డాడు బాగా హీరో గారు కూడా. అంత బాగా వచ్చింది సినిమా కూడా. ఇక్కడ చూసుకుంటే మన రాజశేఖర్ గారు కూడా చాలా బాగా నటించిండు ఫాదర్ క్యారెక్టర్. అంటే ఇక్కడ కొత్తగా చూపించిండు రాజశేఖర్ గారిని. నిజంగా చెప్తే రాజశేఖర్ సార్ హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే అప్పట్లో మేము చాలా రోజుల తర్వాత హీరోగా చూసినాం, మళ్ళీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక ఫాదర్ లెక్క చూసినాం. కానీ చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద చూసినాం, షేర్ చేసుకుని మీరు చాలా బాగా అనిపించింది. హీరోయిన్ గారు మజాగా చెప్పాలంటే హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసింది యాక్టింగ్. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చాలా మంది కష్టపడ్డారు ఈ సినిమాకి, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఇది ఒక మంచి బిగ్గెస్ట్ మూవీ చెప్పొచ్చు. ఈ సమ్మర్లో కలెక్షన్లో మూత మోగిపోతుంది. బెస్ట్ ఏదేది అంటే దేని సినిమా మార్కెట్ దానికే ఉంటుంది, దేని మనం కాంపిటీషన్ చేయొద్దు. ఏ సినిమాకి దానికి కాంపిటీషన్ చేయదు. చిన్న సినిమా అయినా మనం ఆదరించాలి, పెద్ద సినిమా ఆదరించాలి. వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ కొట్టాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. రేసింగ్ అంటే బ్రేక్ అంటే ఆయన కష్టపడతాడు, ఒక రేసింగ్లో పాల్గొని ముందుకు పోయి ఒక సాధించాలని ఒక పట్టుదలతో ముందుకు నిలబడతాడు. అదే సినిమా ఇది క్యారెక్టరు. అంటే ఒక తండ్రి కోసము కళ నిలవేర్చాలని ఒక కొడుకుగా ముందుకొచ్చి శర్వానంద్ గారు తండ్రికి సపోర్ట్గా నిలబడి ఒక బ్రేక్ పోయి అంటే అట్లా నిలబడతారు. కాబట్టి ఈ సినిమా అన్నట్టు తీసిరు. మంచి బిగ్గెస్ట్ మూవీ. రాజశేఖర్ గారు చెప్తున్న హ్యాట్స్ ఆఫ్ సార్, చాలా బాగా చేసారు యాక్టింగ్. హీరోయిన్ కూడా బాగా చేసారు. సినిమా మాత్రం ఎక్కడ బోరింగ్ లేదు. ఇది ఒక మంచి హిట్ సినిమా. కనెక్షన్ ఏమంటారు, మంచి ఎంటర్టైన్మెంట్, మంచి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు. అందరు రావాలి. శర్వానంద్ గారు సూపర్ చేసిన యాక్టింగ్ మాత్రం పడేసారు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సూపర్. నమస్తే. బైకర్ చూసా, రాకాసి రెండు చూసా. బాగుంది, చాలా బాగుంది.
హీరో యాక్టింగ్ కానీ ఆ సినిమాకి అసలు ఆ టైటిల్ ఎలా పెట్టాలి? మా హీరో బైక్ రేసరు, సో దానివల్ల బైక్ రేన్ పెట్టారు. ఒక హాలీవుడ్ రేంజ్లో చూపించారు ఆ విజువల్స్ అన్ని కూడా. రాజశేఖర్ గారి పెర్ఫార్మెన్స్ కానీ హీరోయిన్ కానీ కామెడీ అవడం లేదు, కానీ సినిమా అంతా కూడా ఒక 3 hours మంచి ఎంటర్టైన్మెంట్ చేసింది అందరిని. ఓకే, ఇంకోటి ఇంకో ఫాదర్ కి కనెక్టెడ్ అన్నట్టు ఈ ఫాదర్ అండ్ సన్ మధ్యన వచ్చే ఎమోషన్ సీన్స్ అవి బాగా చూపించారు. సో మాస్ ఆడియన్స్ కొంచెం అటు ఇటు అవుతాం, కానీ క్లాస్ పీపుల్ అందరికీ కూడా సినిమా బాగా నచ్చుద్ది. ఎక్కడ డిసప్పాయింట్ చేయాల. నన్ను బాగా నాకు బాగా నచ్చిన సినిమా. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 5కి 3.5 ఇస్తా. 3.5. రాజశేఖర్ గారిని కంబ్యాక్ అనొచ్చా? ఈ సినిమాతో రాజశేఖర్ కంబ్యాక్. ఇక నుంచి ఆయన సినిమా ఏది తీసినా కూడా మంచి బ్లాక్ బస్టర్ అవుద్ది. సో నాకు బాగా నచ్చింది. ఎలా అనిపించింది బైక్? బాగుంది, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. అదే మీకు ఆల్రెడీ చెప్పినట్టే ఈ జానర్ లో ఫస్ట్ టైం తెలుగులో వచ్చింది కాబట్టి మనం ఎంకరేజ్ చేయాలి. యూత్ అయితే 100% ఎంకరేజ్ చేస్తాను నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ స్టంట్ మూవీ అనేది ఏ హీరో చేయలేదు. శర్వానంద్ చేశారు ట్రాన్స్ఫర్మేషన్, అండ్ స్టంట్స్ కూడా చాలా బాగా చూపించారు మూవీలో. బాగుంది సినిమా అయితే. మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటి? ప్లస్ పాయింట్ అంటే అదే ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ ఒక ఫ్యామిలీకి ఎంత రెస్పాన్సిబుల్ ఉండాలో అది కూడా చాలా క్లియర్గా చూపించారు. హీరో ఎంత రెస్పాన్సిబుల్ ఉంటాడు అనేది. అలాగే తన గోల్ కూడా తను బాగా ఫాలో అవుతాడు సినిమాలో. రీసెంట్ గా శర్వానంద్కి నారి నారి నడుపురారి అనే మంచి హిట్ పడింది కదా, దాని తర్వాత ఇది మంచి హిట్ పడింది అంటారా? ఖచ్చితంగా పడుతుంది. అందులో చూసుకుంటే కంపారిజన్ అది వేరే జానర్, అది కంప్లీట్ లవ్ జానర్. అది ఇది ఒక స్పోర్ట్స్ మ్యాన్ జానర్. ఇది కలెక్షన్ ఏమన్నా హై అయ్యే ఛాన్స్ ఉందా? అంటే పబ్లిసిటీ అంత చేసాడు అనిపించట్లేదు, కానీ మెల్లగా ఇదైతే ఎక్కుతుంది. మామూలుగా మన స్టార్టింగ్ ఫస్ట్ దురంధర్ పాటు అని ఎలా ఎక్కింది అందరికి, ఇది ఖచ్చితంగా అలానే ఎక్కుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే జానర్ ఫస్ట్ టైం మన తెలుగులో. సో 100% ఇదైతే రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నా. మెసేజ్ ఓరియంటెడ్ ఏమైనా ఉందా? మెసేజ్ ఓరియంటెడ్ ఉంది. అంటే లైక్ గోల్స్ ఏదున్నా సరే తను ఫాలో అవ్వాలని బాగా చూపించారు. ఏ ఇండివిజువల్ అయినా సరే యూత్ అనేది డౌన్ అవ్వకుండా అతను ఇది స్పోర్ట్స్ మ్యాన్ మూవీ కింద చూపించారు బాగా. యావరేజ్ ఉందని వాళ్ళకి ఏం చెప్తారు? ఎవరు యావరేజ్ ఇంకా వాళ్ళు పడుకున్నారనే నేను చెప్తాను, సినిమా చూస్తుంటారని. నేనైతే చాలా నచ్చింది మాకు. సో లుక్స్ ఎట్లా ఉన్నాయి? బుక్స్ అయితే పెరిగైతే నేను 11 ఇస్తాను రేటింగ్ దానికి. నేను ఎప్పుడు చూడలేదు. ఎవరైనా సార్ తన కెరియర్లో ఎప్పుడు ఇట్లా ట్రాన్స్ఫర్ ఎవరు చూడలేదు కదా. తను అవుట్ అండ్ అవుట్ ట్రాన్స్ఫర్ 2 years తీసుకున్నాడు తను ఆల్రెడీ. తన ఇంటర్వ్యూస్ కూడా చెప్పాడు రీసెంట్ గా. బాగుంది, చాలా బాగుంది. మూవీ రేసింగ్ పరంగా అయితే మాత్రం సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగా తీశారు. ప్రతి రేస్ మూమెంట్ మాత్రం నాకు తెలిసి చాలా బాగుంది ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ రాజశేఖర్ గారికి పెద్ద కంబ్యాక్ ఇది. చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ లుక్స్ కూడా చాలా బాగుంది. కొంచెం చేంజ్ లుక్ అయితే చేంజ్ ఉంది, కానీ లుక్ అయితే చాలా బాగుంది సినిమా. రేసింగ్ షాట్స్ అయితే ఇంకా ఎక్సలెంట్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ అసలు బోర్ కొట్టలేదు. ఇంకా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ లో కూర్చుంటా, అంత ఎక్సైటింగ్ ఉంది. క్లైమాక్స్ ఫస్ట్ హాఫ్ లో ఎక్కడ కొంచెం జస్ట్ ఇంటర్వెల్ కి ముందు కొంచెం సేపు ఒక ఫ్యూ మినిట్స్ ఉంటుంది అనిపిస్తుంది. కానీ రెస్ట్ ఆఫ్ ద మూవీ అంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ అంత బాగాలేవు, కానీ బీజిఎం అయితే చాలా బాగుంది. రాజశేఖర్ గారికి చాలా పెద్ద కంబ్యాక్ ఇది. చాలా అంటే చాలా బాగుంది. ఎమోషన్స్ చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ స్టోరీ అన్ని చూసుకుంటే 3.54 అలా వచ్చింది. సినిమా బాగుంది, స్టోరీ బాగుంది, ఫోర్జర్స్ అన్ని ఎమోషన్ బాగుంది, బీజం కూడా చాలా బాగుంది. శరవణన్ మేక్ ఓవర్ చాలా బాగుంది. ఆయన 6 pack కానీ బైసెప్స్ బాగున్నాయి. స్టంట్స్ అవే మెయిన్, చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే సూపర్ ఉంది. రాజశేఖర్ గారికి శరవణన్ గారికి కాంబినేషన్ చాలా బాగుంది. ఫాదర్స్ అన్ని బాగుంది, మళ్ళీ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ సన్ ఎమోషన్ కూడా చాలా బాగుంది. అంటే యూత్ ఇప్పుడు బైక్ బాగా స్పీడ్ గా అట్లా ఏమైనా మెసేజ్ ఇచ్చారా? అట్లా మెసేజ్ కాదు, కానీ రేసర్స్ ఎలా ఉండాలి, మళ్ళీ ఏం చెప్పారంటే రేసర్స్ ఓన్లీ ట్రాక్ మీదే బైక్ రేస్ చేయాలి, రోడ్స్ మీద చేయకూడదు అనేది చూపించారు. సిటీస్ లో రేస్ చేయకూడదు అన్నట్టు చూపించారు. బీజం చాలా సాంగ్స్ ఓకే బట్ బీజం బాగుంది. అంటే ఇదే టైంలో రాకాశ కూడా రిలీజ్ అయింది కదా, మంచి ఎక్కుతుందా మరి? జోనర్స్ ఆ జోనర్ వేరు, ఈ జోనర్ వేరు. ఈ జోనర్ కూడా బాగుంది. హాలీవుడ్ లో F1 ఎలా మనకి హాలీవుడ్ లో
తెలుగులో ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ లాగా చేశారు కదా, అంతే మంచిగా సక్సెస్ అవుతారా శర్వానంద్ అవుతుంది. 10 కి ఎంత స్కోర్ ఇస్తారు? 10కి 8.5. ఆయన కోసం డిజైనర్ వస్తుంటాయేమో తెలియదు, ఆయన కోసం చాలా అదృష్టవంతుడు ఆయన. సినిమాకి చాలా హార్ట్ హీరో రాజశేఖర్ గారు. శర్వానంద్ గారు సూపర్ హిట్ యాక్షన్ సినిమా, చాలా బాగుంది. ఫ్యామిలీ మొత్తం చూడవలసిన సినిమా. ఫుల్ టైట్ ఉంటుంది డైరెక్షన్ మొత్తం. ఆ బైకర్స్ ఆ స్పోర్ట్స్లో ఎంత కష్టాలు పడతారు వాళ్ళు, ఎంత ప్రాక్టీస్ ఉంటుంది, చాలా బాగుందండి. రాజశేఖర్ గారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు దయచేసి మీ సినిమాలు ఇంకా మాకు చాలా రావాలి. ఇది ఏప్రిల్ ఉగాది ముందు వచ్చుంటే చాలా అవార్డ్స్ వస్తాయి మూవీకి. అంత ఇన్స్పిరేషన్ మూవీ ఇది. నేషనల్ అవార్డ్స్, స్టేట్ అవార్డ్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ వస్తాయి. హీరో రాజశేఖర్ గ్యారంటీగా వస్తుంది, మూవీకి వస్తుంది, డైరెక్షన్కి, స్క్రీన్ ప్లేకి అవార్డ్స్ చాలా వస్తాయి. చాలా ఇన్స్పిరేటింగ్ మూవీ, చాలా మంచి మూవీ. థ్యాంక్ యూ. हम लोग प्रोफेशनल राइडर्स है, हम लोग गाड़ी चलाते हैं, हमारा खुद ओन गाड़ियाँ है, ट्रैक है, ट्रैक पे एवरी संडे प्रैक्टिस करते हैं हम लोग अभी ऑलरेडी राइडर्स है. और ये पिक्चर बहुत बेहतरीन है, आप देख सकते हैं, पूरे लोग देख सकते हैं, फैमिली भी देख सकते हैं पिक्चर. थैंक यू. ఫిట్నెస్ అండ్ బైకర్, ఈ మూవీతో ఒక బైకర్కి ఒక మంచి వాల్యూ అనేది వచ్చింది. ఇంతవరకు ఇండియాలో అంత అవేర్నెస్ లేదు, కానీ దీని నుంచి అయినా కొద్దిగా మంచి వాల్యూని కోరుకుంటున్నాము. అసలు మూవీ అయితే సూపర్. ఒక బైకర్కి కనెక్ట్ ఎలా అవుతుంది అనేది బాగా ఐడియాతో మంచి మూవీ అయితే తీశాడు. ఈ మూవీని అయితే అందరూ లైక్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, రాజశేఖర్ గారిని ఎంతో వెనకేస్తారు కదా, హీఈస్ వెరీ గుడ్ యాక్టర్. మళ్ళీ ఈ మూవీతో మళ్ళీ ముందరికి రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఏ సీన్స్ కానీ ఎవరిని బాధ పెట్టే రకంగా అయితే ఏవి లేవు. ప్రతి మూమెంట్ బోరింగ్ లేకుండా ప్రతి సీను ఒక బైకర్కి కానీ ఇండియాకి కానీ ప్రతి దానికి కనెక్ట్ చేసి ప్రతి ఒక్కరు చూసే విధంగా, ఫ్యామిలీ అని కాదు, బ్యాచులర్స్ అని కాదు, ఎవరైనా చూడొచ్చు. మూవీ అయితే సూపర్ హిట్ అవుతుంది. శర్వానంద్ అండ్ రాజశేఖర్ గారికి మై హ్యాట్స్ ఆఫ్. హ్యాపీ టు సీ వన్ మోర్ టైమ్ ఆర్ అనదర్ టైమ్ టు.